హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సంహితలోని చాప్టర్ 3లో జనరల్ ఎగ్జెంప్షన్స్ అంటే సాధారణ మినహాయింపులు. భారతీయ న్యాయ సంహితలోని చాప్టర్ 3లో సాధారణ మినహాయింపులు సంబంధించి ఇప్పటికే 2-3 వీడియోలు సాధారణ మినహాయింపులకు సంబంధించి 2-3 వీడియోల ముందు లాంగ్ వీడియోలు చేశాను. ఇప్పుడు కొన్ని సెక్షన్లతో లాంగ్ వీడియో చేస్తున్నాను. ఆ సెక్షన్లు ఏవేవంటే సెక్షన్ 34 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత్, సెక్షన్ 35 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత్, అదేవిధంగా సెక్షన్ 36 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత్ బిఎన్ఎస్, అలాగే సెక్షన్ 37 ఆఫ్ బిఎన్ఎస్, అలాగే 38 ఆఫ్ ద బిఎన్ఎస్. ఈ సెక్షన్ల గురించి ఇప్పుడు సెక్షన్ 34 to 38 వరకు చాప్టర్ 3లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ గురించి, అలాగే జనరల్ ఎగ్జామ్షన్స్లో భాగంగా ఈ సెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెక్షన్ 34 ఆఫ్ బిఎన్ఎస్ ఆఫ్ 2023 ఏం చెబుతుందంటే థింగ్స్ డాన్ ఇన్ ప్రైవేట్ డిఫెన్స్ అని చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 35 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత్, ఆ సెక్షన్ ఏమని చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ అండ్ ప్రాపర్టీ. అదేవిధంగా సెక్షన్ 36 ఏమని చెబుతుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైనెస్ట్ యాక్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైనెస్ట్ యాక్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. అలాగే అనదర్ సెక్షన్ వచ్చి సెక్షన్ 37. ఈ సెక్షన్ 37లో ఏమని చెప్తుందంటే యాక్ట్స్ అగైనెస్ట్ విచ్ దేర్ ఈజ్ ఏ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. యాక్ట్స్ అగైనెస్ట్ విచ్ దేర్ ఈజ్ ఏ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఇంకా ఇంకో సెక్షన్ ఉంది, దాన్ని 38 అంటారు. ఈ 38 ఏమని చెప్తుందంటే వెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ డెత్. 38 ఏమని చెప్తుందంటే వెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ డెత్. ఈ విధంగా ఈ సెక్షన్లు సాధారణ మినహాయింపులు మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంలో వేరే రకమైనటువంటి వ్యవహారాల నుండి మనం కాపాడుకోవటానికి మన వైపు నుండి ఎటువంటి తప్పులు లేకుండా మనం లీగల్గా ఏమన్నా వచ్చే విపత్తుల నుండి మనం కాపాడుకోవటానికి ఈ సెక్షన్లు అనేది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్గా మనకి బాగా ఈ భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ 2023లో వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితలో థింగ్స్ డాన్ ఇన్ ప్రైవేట్ డిఫెన్స్, ఏదైనా చర్యలు అనేవి చేసిన వాటిని మన రక్షణ కోసం, మనల్ని మనం కాపాడుకోవటం కోసం, మనం డిఫెండ్ చేసుకోవటం కోసం ఏదైనా చర్యలు అనేది మనం చేసుకోవచ్చు అనేది, సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసుకోవచ్చు అనేది ఈ చట్టం అనేది, ఈ సెక్షన్ అనేది చెప్తుంది. అలాగే ఇంకో సెక్షన్ ఏమని చెప్తుంది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ అండ్ ప్రాపర్టీ. ఏదైనా కానీ ఏమైనా విపత్తుల ద్వారా, ఏమైనటువంటి సంఘ విద్రోహ చర్యల వల్ల, ఏమైనా కానీ తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైనా యాక్ట్స్ జరిగినప్పుడు వాటి నుండి మన ప్రాపర్టీని ఎలా కాపాడుకోవాలి, మనకున్న ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలనేది ఈ సెక్షన్ 35 ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. అలాగే రైట్ ఆఫ్ సెక్షన్ 33 ఏమని చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైనెస్ట్ యాక్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఈ 36 అనేది భారతీయ న్యాయ సంహిత ఏం చెబుతుందంటే సాధారణంగా మనం సొసైటీలో మెంటల్ ఇల్గా ఉండవాళ్ళని, మెంటల్ డిజార్డర్లు ఉండవాళ్ళని, అన్సౌండ్ మైండ్ పర్సన్స్ని చూస్తూ ఉంటాం. వారికి తెలిసో తెలియకో వాళ్ళు చేసేటువంటి
చర్యల వల్ల మనకి జరిగే నష్టాల నుండి మనం కాపాడుకోవటానికి ఈ సెక్షన్ ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ నుండి మనం ఎలా కాపాడుకునే పోయే ప్రయత్నాలు చేయాలి, వాళ్ళ ఏదైనా చేసినా మనం ఎలా తప్పుకోవాలి, వాళ్ళు ఏదైనా చేసినా వాళ్ళని నేరంగా పరిగణించరు కాబట్టి వాళ్ళ నుండి మన రక్షణ మనం కల్పించుకోవాలి అనేది, పిచ్చివారి నుండి, అన్సౌండ్ మైండ్ నుండి, ఇల్లు హెల్త్ నుండి, మెంటల్ ఇల్లుగా ఉండవాళ్ళు అనేది ఈ సెక్షన్ అనేది సెక్షన్ 36 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అనేది మతి స్థిమితం లేని వ్యక్తుల నుండి రక్షణ అనేది చెప్తుంది. సెక్షన్ 36 మతి స్థిమితం లేని వ్యక్తుల నుండి రక్షణ ఎలాగనేది సెక్షన్ 36. దాన్ని ప్రైవేట్ డిఫెన్స్గా మనం ఎలా చూడాలనేది సెక్షన్ 36 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత పూర్తిగా వివరిస్తుంది. అలాగే సెక్షన్ 37 భారతీయ న్యాయ సంహితలో యాక్ట్స్ అగైనెస్ట్ విచ్ దేర్ ఈజ్ ఏ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ప్రైవేట్ డిఫెన్స్కి తావులేనటువంటి చర్యలు కొన్ని ఉంటాయి. వాటిని పూర్తిగా ఈ సెక్షన్ 37 అనేది వివరిస్తుంది. యాక్ట్స్ అగైనెస్ట్ విచ్ దేర్ ఈజ్ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. విచ్ దేర్ ఈజ్ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఏ చర్యల వలన కానీ ఏ చర్యలు మీకు వ్యతిరేకంగా జరుగుతాయో వాటికి సంబంధించేటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యవహారాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు, కాపాడుకునే విధంగా మీరు చేయలేరు అనేది ఈ యొక్క చట్టం అనేది ఈ సెక్షన్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సెక్షన్ 38 వెన్ ఏ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ డెత్. వెన్ ఏ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ డెత్ అనమాట. ఎప్పుడైనా సరే మనం కాపాడుకునే క్రమంలో, వేరే వాళ్ళని కాపాడుకునే క్రమంలో ఒక మంచి సదుద్దేశంతో ఈయన వ్యవహారం చేసేటప్పుడు సడన్గా డెత్లు అనేవి సంభవిస్తాయి. వాటికి సంబంధించి ఈ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఎలా ఉండాలి, మనం ఎలా కాపాడుకోవాలనేది ఈ సెక్షన్ అనేది పూర్తిగా వివరిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పూర్తిగా చూసి కామెంట్స్ రూపంలో మీకున్న డౌట్స్లను తెలియపరచగలరని చెప్పి కోరుకుంటూ ఎంతటితో విరమించుకుంటున్నాను. మరో వీడియోతో మరలా కలుస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సెక్షన్ అనేది సెక్షన్ 34 to 38 ఆఫ్ బిఎన్ఎస్ వరకు ఈ వీడియోలో వివరించడం జరిగింది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానని, మరిన్ని వీడియోలతో నన్ను ఆశీర్వదించగలరని సబ్స్క్రైబ్స్ రూపంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.